హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో స్పర్ ప్రోటోకాల్లో అండ్ ఎయిర్ డ్రాప్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. అంతకంటే ముందుగా నేను ఇంటర్లింక్ గురించి ఒక విషయం అయితే చెప్పాలి మీకు. సో ఇంటర్లింక్ అనేది ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ బ్యాడ్జ్ అయితే ఉంది. ఇన్ఫ్లుయెన్సర్ అన్న టైట్ 3 అన్న ఒకటే అండి. ఇంటర్లింక్ అంబాసిడర్. సో ఇంటర్లింక్ అంబాసిడర్ అయితే అవ్వండి, మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. మనకి హావింగ్ కూడా జరిగిపోయింది. సో మనకి ఎన్నైతే కాయిన్స్ వస్తున్నాయో దాంట్లో 50% అంటే సగం కాయిన్స్ మాత్రమే వస్తున్నాయి ఎవ్రీ మైనింగ్ సెషన్కి అయితే. సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఈ టైంలో ఇన్ఫ్లుయెన్సర్ అవ్వండి, మంచిగా బెనిఫిట్స్ అయితే పొందండి. సో మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇది నా ఇంటర్లింక్ ప్రొఫైల్ అనమాట ఇది. సో ఇక్కడైతే చూడండి, నా నేము, ఇంటర్లింక్ ఐడి, ఏసీఎస్ అనేది ఉంది, ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా ఉంది. సో హెచ్సిఎస్ అనేది ఉంటుంది కదా, సో అట్లాగే అంబాసిడర్ అయితే ఏసీఎస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది హెచ్సిఎస్కి సమానంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇంటర్లింక్ అంబాసిడర్ అవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఏసీఎస్ అనేది వస్తుంది అండ్ ఐటీఎల్జీ కాయిన్స్ అనేది ఇస్తారనమాట ఎవ్రీ మంత్. సో నాకైతే లాస్ట్ మంత్లో 4500 ఐటీఎల్జీ కాయిన్స్ అయితే ఇచ్చారనమాట. సో అది ఎలా ఇచ్చారు ఏంటి అనేది అయితే నేను చెప్పానండి. యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్లో తెలుగు మనీ వరల్డ్ 24 అని అయితే సెర్చ్ చేయండి. అండ్ ఇది మన ఛానల్ వస్తుంది. అండ్ ఆ తర్వాత వీడియోస్లోకి వెళ్ళండి. సో ఇక్కడైతే ఈ వీడియో ఉంటుంది చూడండి, ఇంటర్లింక్ నెట్వర్క్ స్పెషల్ ఈవెంట్ అని అయితే అంబాసిడర్ ఎలా అవ్వాలి ఏంటి అనేది అయితే చెప్పాను. అండ్ నాకు ఎన్ని వచ్చినాయో కూడా చెప్పానండి, ఐటీఎల్జీలు అండ్ ఏసీఎస్ అయితే. సో ఈ వీడియో మీద అయితే క్లిక్ చేయండి, వీడియో వస్తుంది. అండ్ ఇక్కడైతే ఉంటుంది చూడండి, ఇది డిస్క్రిప్షన్ అంటారు, దీని మీద క్లిక్ చేయండి. సో మీరు మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే ఉంటుంది, వాట్సాప్ గ్రూపు. సో వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి నాకు డైరెక్ట్గా అయితే మెసేజ్ చేయండి. సో ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ మీద కూడా క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో నేను ఈ వీడియోలో అయితే ఇంటర్లింక్ అంబాసిడర్ ఎలా అవ్వాలి అండ్ ఇంటర్లింక్ అంబాసిడర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ ఇంటర్లింక్ అంబాసిడర్ వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు, యూఎస్డిటీలు ఎట్లా వస్తాయి అండ్ ఐటీఎల్జీ ఫ్రీగా ఎలా కాయిన్స్ అనేది ఇస్తారు అండ్ ఏసీఎస్ అనేది ఎట్లా ఇస్తారనేది అయితే చెప్పాను. సో ఈ వీడియో అనేది కంపల్సరీగా అయితే చూడండి. మీకు ఈ విధంగా ఇన్ఫ్లుయెన్సర్ బ్యాడ్జ్ రావాలంటే ఎక్స్లో ఇంటర్లింక్ గురించి పోస్ట్ చేయాలన్నమాట. సో మీకు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఒక బ్యాచ్ ఇస్తారనమాట. సో ఆ బ్యాచ్లో అయితే 7 days అనేది ఇంటర్లింక్ పోస్ట్లు చేయాలన్నమాట ఎక్స్లో. సో ఎక్స్ ప్లాట్ఫామ్లో ఇంటర్లింక్ మీరు చేసే పోస్ట్ల ద్వారా మీకు మార్క్స్ అనేది వస్తాయి. అండ్ అబోవ్ 500 మటుగా వస్తే మీరు ఇంటర్లింక్ అంబాసిడర్ అయితే అవుతారనమాట. సో ఇంకా ఇంటర్లింక్ చాలామంది అయితే మైండ్ చేస్తున్నారు కాబట్టి అంబాసిడర్ అవ్వండి నా సజెషను. సో ఎలా అవ్వాలి అని నాకు మెసేజ్ చేయండి. సో ఇదండి ఇంటర్లింక్ గురించి అయితే అప్డేటు. అండ్ ఇక్కడైతే ఉంది చూడండి, స్పర్ ప్రోటోకాల్. ఈరోజు మనకి 1 hour 53 minutes అయితే ఉంది లిస్టింగ్ అయితే, టోకెన్ అయితే. అండ్ టోకెన్ కాయిన్గా మారడానికి అయితే సోన్ టోకెన్ అనమాట. సో స్పర్ ప్రోటోకాల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు క్లిక్ ఎలిజిబిలిటీ మీద అయితే క్లిక్ చేయాలి. ప్రస్తుతం వచ్చేసి సీజన్ 2 నడుస్తుందన్నమాట. సో సీజన్ 2లో మనం మైనింగ్ చేయడం వల్ల, టాస్క్ చేయడం వల్ల సో మనకి ఇక్కడ పాయింట్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎన్ని అయితే పాయింట్స్ ఉన్నాయో డివైడెడ్ బై 100 చేస్తే మీ దగ్గర కాయిన్స్ ఉన్నట్టు అనమాట. 970 సోన్ టోకన్స్ అయితే ఉన్నట్టు అనమాట. సో ఈ విధంగా అయితే సీజన్ 2 అయితే స్టార్ట్ అయింది ఒక 3-4 days నుంచి. సో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో మన ఛానల్లో స్పర్ ప్రోటోకాల్ ఎలా మనం రిజిస్టర్ అవ్వాలి అనేది అయితే డీటెయిల్గా వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే చూడండి, స్పర్ ప్రోటోకాల్ ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ అని అయితే చెప్పుకుంటాను, 3 months క్రితం అనమాట. సో ఇదైతే మీరు క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి. ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అనేది అయితే చెప్పాను ఈ వీడియోలో.
సో మీరు సీజన్ 2లో అయితే కంపల్సరీగా జాయిన్ అయితే అవ్వండి. ఆల్రెడీ లిస్టెడ్ కాయిన్ అనమాట. లిస్ట్ అయ్యి ఒక 2 days అవుతుంది మనకైతే. సో ఓకేనా, ఇక్కడ సీజన్ 1 వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళకనేది ఈ వీడియో అనమాట. సో చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో నా దగ్గర అయితే ఇన్ని పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను బ్యాడ్జ్ అనేది తీసుకున్నాను వీళ్ళది సపరేట్గా. సో ఆ బ్యాడ్జ్ ఎలా క్లెయిమ్ చేయాలనేది కూడా టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటుంది. సో బ్యాడ్జ్ క్లెయిమ్ చేసిన తర్వాత నాకు ఇన్ని టోకన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇవన్నీ మనకి ఎయిర్ డ్రాప్గా రావాలి అని అంటే, సో ఇక్కడైతే చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మీ దగ్గర 1 lakh స్పర్ పాయింట్స్ ఉంటే చాలు ఎలిజిబుల్ అయిపోయి ఉంటారు. అండ్ POG బ్యాడ్జ్ కూడా నేను తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ విత్డ్రాల్ మీద అయితే క్లిక్ చేయండి. సో విత్డ్రాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ ఎక్స్చేంజెస్లో అయితే వీళ్ళు లిస్ట్ చేస్తారంట. అండ్ ఫస్ట్ వచ్చేసి BNB వ్యాలెట్ అనేది మీరు బైండ్ చేసుకోమంటున్నారు. సో BNB వ్యాలెట్ ఎలా బైండ్ చేయాలో చెప్తాను. సో అంతకంటే ముందుగా ఈ టోకన్ అనేది కాయిన్గా మారింది, లిస్ట్ అయితే కాయిన్గా మారుతుంది. సో ఆ కాయిన్ ప్రైస్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. కాయిన్ స్టోర్లో అయితే ఇది లిస్ట్ అయిందనమాట. సో చూడండి మన మైటర్ యూనివర్స్. సో ఇది కూడా కాయిన్ స్టోర్లో అయితే లిస్టింగ్ చేయబోతున్నారు. Q4లో ఈ ఇయర్ మనకి లిస్టింగ్ అయితే జరగబోతుంది. అండ్ కాయిన్ స్టోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి సోన్ టోకన్ ప్రైస్ అయితే $0.03975 అయితే ఉన్నాయన్నమాట. సో కాయిన్ స్టోర్లో అయితే ఈ విధంగా ఉంది. సో మీరు ఏం చేస్తారంటే కాయిన్ స్టోర్కి విత్డ్రా పెట్టుకోకుండా మెటామాస్క్కి అయితే విత్డ్రా పెట్టుకోమని అయితే నేను సజెషన్ చేస్తున్నాను. సో నేను అది ఎలా చేయాలి ఏంది అనేది చెప్తాను చూడండి. మెటామాస్క్ అనేది ఓపెన్ చేసుకోండి ఫస్ట్ అయితే. సో ఫస్ట్ మీరు మెటామాస్క్లో అయితే లాగిన్ అవ్వండి. మెటామాస్క్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ 1 వ్యాలెట్ 2 అని అయితే ఉంటుంది. సో నేను దీనికి స్పర్ అని నేను గుర్తుపెట్టుకున్నాను అనమాట. సో 3 dots మీద క్లిక్ చేసి అకౌంట్ నేమ్ అనేది చేంజ్ చేసుకున్నాను అనమాట, స్పర్ అని గుర్తు కోసము. అండ్ ఆ అకౌంట్లో అయితే ఉంచాను దీంట్లో అయితే. అండ్ ఇక్కడైతే చూడండి పాపులర్ నెట్వర్క్స్ అని అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ BNB చైన్ అయితే క్లిక్ చేయండి. సో BNB చైన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ప్లస్ అనేది ఉంటుంది, ప్లస్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కస్టమ్ టోకన్ అని అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే టోకన్ కాంటాక్ట్ అడ్రస్ అయితే ఉంటుందన్నమాట. సో స్పర్ ప్రోటోకాల్ వాళ్ళు ఇచ్చిన కాంటాక్ట్ అడ్రస్ అయితే నేను వాట్సాప్ గ్రూప్ అండ్ ఛానల్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇస్తాను. సో ఇక్కడ కస్టమ్ టోకన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టోకన్ అడ్రస్ అయితే అడుగుతుంది అనమాట. సో వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే పెడతాను. ఈ విధంగా అయితే ఉంటుంది స్పర్ ప్రోటోకాల్ కాంటాక్ట్ అడ్రస్ అని వాళ్ళు ఇచ్చిన టోకన్ అడ్రస్ అనమాట ఇది. సో ఇదైతే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేది ఉంటుంది చూడండి. నెక్స్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో చూడండి ఇక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట, స్పర్ ఓపెన్ నెట్వర్క్ అని అయితే. సో ఇక్కడ ఇంపోర్ట్ అని అయితే ఉంటుంది అనమాట ఆప్షను. సో ఇంపోర్ట్ మీద అయితే క్లిక్ చేయండి, మీకు ఇంపోర్ట్ అయిపోతుంది టోకన్ అయితే. సో మెయిన్ పేజ్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ స్పర్ ప్రోటోకాల్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రిసీవ్ అనేది ఉంటుంది అనమాట. ఇది కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకొని స్పర్ ప్రోటోకాల్కి వెళ్ళి మీరు విత్డ్రాల్ అనేది ఉంటుంది కదా, క్రైటీరియా అనేది ఇది విత్డ్రాల్లోకి రండి. విత్డ్రాల్లోకి వచ్చిన తర్వాత BNB వ్యాలెట్. సో ఇక్కడైతే చెప్తున్నారు చూడండి, యువర్ ఎయిర్ డ్రాప్ విల్ బీ సెండ్ టు దిస్ అడ్రస్, ప్లీజ్ ఎన్ష్యూర్ ఇట్స్ యువర్స్, వీ వోంట్ బీ ఏబుల్ టు అసిస్ట్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్. సో మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో దానికి మాత్రమే వీళ్ళు పంపిస్తారనమాట. సో జాగ్రత్తగా అయితే ఈ విధంగా చేసి అడ్రస్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, చూడండి ఎయిర్ డ్రాప్ విత్డ్రాల్ వ్యాలెట్ యాక్సెప్టెడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ రిసీవ్ల మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఇదే ఉందా లేదా అయితే చూసుకోండి. సో ఓకేనా, అదే ఉండేటట్టుగా అయితే చూసుకోండి. ఇది ఏంటంటే మనకి ఇంకా 1 hour 47 minutesలో ఎయిర్ డ్రాప్ అనేది మన మెటామాస్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో సోన్ టోకన్స్ అయితే ఇక్కడైతే మనకి కనిపిస్తాయి అన్నట్టు. ఓకేనా, సో మీరు ఈ విధంగా అయితే క్లెయిమ్ చేసుకోవాలి. సో స్పర్ ప్రోటోకాల్లో సీజన్ 2లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఇంకా సీజన్ 2లో అయితే జాయిన్ అవ్వండి. సో మంచి ప్రాజెక్టేనండి, ఓన్ బ్లాక్ చైన్ వీళ్ళది. సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అండ్ ఎవరైతే ఇంటర్లింక్ మైండ్ చేస్తున్నారో ఖచ్చితంగా అయితే ఇంటర్లింక్లో అయితే మీరు అంబాసిడర్ అయితే అవ్వండి, ఇన్ఫ్లుయెన్సర్ అయితే. సో మీకు డైలీ ఒక ఎక్స్పోస్ట్ పెట్టాల్సి వస్తుంది, అంటే 1 or 2 ఎక్స్పోస్ట్లు పెట్టాలి. సో దాని ద్వారా మనకి మంత్లీ అయితే ITLG కాయిన్స్ అండ్ ACS అండ్ USDTలు కూడా ఇస్తారు మనకైతే. సో మీరు అంత వర్క్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. సో చాలా తక్కువ వర్క్ అయితే ఉంటుంది. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే ఖచ్చితంగా
సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మన వాట్సాప్ ఛానల్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అయితే నాకు మెసేజ్ చేయండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అంబాసిడర్ ఇన్ ఇంటర్లింక్ నెట్వర్క్ ప్రోగ్రామ్ అని అయితే. సో నేను మీకు రెస్పాండ్ అవుతాను అండ్ మీకు ప్రాసెస్ అనేది చెప్తాను, ఏ విధంగా అంబాసిడర్ అవ్వాలనేది. కంప్లీట్గా మీరు అంబాసిడర్ అయ్యేదాకా నేను ఫాలోఅప్ అయితే చేస్తాను. అంబాసిడర్ అయిన తర్వాత కూడా సపరేట్ డెడికేటెడ్ గ్రూప్ అయితే ఉంటుంది, దానిలో యాడ్ చేసి సో ఆ టాస్క్లు ఎలా చేయాలి అనేది ఉంటుంది అనమాట. అంబాసిడర్ అయిన తర్వాత డిఫరెంట్ టాస్క్స్ అయితే ఉంటాయి. సో ఆ విధంగా అయితే చేయాల్సి వస్తుంది అనమాట. సో కంపల్సరీగా ఇంటర్లింక్ అంబాసిడర్ ప్రోగ్రాంలో అయితే జాయిన్ అవ్వండి, ఓకేనా. సో ఎవరైతే ఓల్డ్ యూజర్స్ ఉన్నారో స్పర్ ప్రోటోకాల్లో అయితే మీరు ఈ విధంగా కాంటాక్ట్ అడ్రస్ అనేది ఇవ్వాలి. అండ్ ఎవరైతే న్యూ యూజర్స్ ఉన్నారో ఖచ్చితంగా ఈ స్పర్ ప్రోటోకాల్ అయితే జాయిన్ అయ్యి మైనింగ్ అయితే చేసుకోండి. సో దీంట్లో మైనింగ్ కూడా ఏం పెద్దగా ఏం ఉండదు. సో ఇక్కడైతే ఉంటుంది చూడండి, టెలిగ్రామ్ టాస్క్, ట్విట్టర్ టాస్క్, ఇదైతే క్లెయిమ్ చేసుకోండి. 20 40 పాయింట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ వీల్ స్పిన్నర్ అయితే ఉంటుంది, ట్రెజర్ అని ఉంటుంది, డైస్ గేమ్ అనేది అయితే ఉంటుంది. సో ఇక్కడైతే వీల్ స్పిన్నర్, ట్రెజర్, డైస్ గేమ్ అయితే ఉంటాయన్నమాట. సో దీని మీద క్లిక్ చేసి స్పిన్ అయితే చేసుకోండి. సో చాలా సింపుల్ అండి, పెద్దగా వర్క్ ఏమి ఉండదు, అసలు చాలా మంచి ప్రాజెక్ట్ అనమాట. సో ఈ విధంగా 2 స్పిన్లు వస్తాయన్నమాట, 2 స్పిన్లు అయితే చేసేసుకోండి. సో మీకు ఎక్స్ట్రా స్పిన్స్ కూడా కావాలంటే వస్తాయన్నమాట. సో మీరు ఎక్స్ట్రా స్పిన్స్ కావాలంటే 5 యాడ్స్ అనేది చూడాలన్నమాట. సో అదేవిధంగా ట్రెజర్ అనేది ఉంటుంది, ట్రెజర్ మీద అయితే ఇలా క్లిక్ చేసి మీరైతే పాయింట్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి. అండ్ మీకు ఎక్స్ట్రా ట్రెజర్ పాయింట్స్ కావాలన్నా కూడా ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో డైస్ గేమ్ అనేది ఉంటుంది, సో డైస్ గేమ్ కూడా ప్లే చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా కావాలంటే ఇంకొక 5 డైస్ ఛాన్సెస్ అయితే వస్తాయి. అండ్ ఆ తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది, మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిఫర్ చేసుకుంటే ఈ విధంగా పాయింట్స్ అనేది క్లెయిమ్ అవుతాయి. అండ్ ఆ తర్వాత కంప్లీటెడ్, ఇన్కంప్లీటెడ్ అని అయితే ఉంటుంది. సో ఇన్కంప్లీట్లో మీకు ఎక్కువ ఉంటాయి, నేను కంప్లీట్ చేసేసాను ఇవన్నీ. సో ఈ టాస్క్లన్నీ చేసుకుంటే స్పర్ పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి మనకి. అండ్ ఇక్కడ క్విజ్ అనేది ఉంటుంది అనమాట. డైలీ అయితే స్టార్ట్ క్విజ్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఎక్స్లో హింట్ అడగండి, సో ఎక్స్లోకి తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడైతే కామెంట్స్ పెట్టుంటారు మనకైతే. సో ఇక్కడైతే చూడండి, కరెక్ట్ ఆన్సర్ 5th కదా ఈరోజు. కరెక్ట్ ఆన్సర్ 5th వచ్చేసి సి అనమాట. సో సి మీద క్లిక్ చేసి ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఒక యాడ్ వస్తుంది. సో మీకు ఈ విధంగా యాడ్ అనేది వస్తుంది అనమాట. సో యాడ్ అనేది క్లిక్ చేసేసుకోండి. అండ్ రివార్డ్ని డబుల్ అయితే చేసుకోవచ్చు. సో దాని మీద క్లిక్ చేస్తే ఇంకో యాడ్ అయితే వస్తుంది. అండ్ ఎక్స్ట్రా 100 పాయింట్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఇంకో యాడ్ అయితే వస్తుంది, క్లిక్ చేసుకోండి. చూడండి, క్విజ్ రివార్డ్ క్లెయిమ్ సక్సెస్ అని అయితే వచ్చిందనమాట. సో బ్యాక్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ మీకైతే ఇక్కడైతే యాడ్ అయిపోతాయి అన్నమాట. సో టోటల్గా అయితే సో మేనేజ్ పర్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత చూడండి, క్విజ్కి ఎంత వచ్చింది అండ్ స్పిన్కి ఎంత వచ్చింది అన్నీ కూడా ఈడైతే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు క్లెయిమ్ చేసుకోవాలన్నట్టు. అంతేనండి, ఇంకేం ఉండదు. మైనింగ్ కూడా లేదు దీంట్లో. అంతకుముందు మైనింగ్ ఉండేది సీజన్ 1లో అయితే. అది 24 అవర్స్కి 4 పాయింట్స్, 10 పాయింట్స్ ఆ విధంగా వచ్చాయి అంతే. అది తీసేశారండి. అండ్ ఈజీగా ఉండడానికైతే ఈ ఆప్షన్స్ అయితే పెట్టారు. సో ఈ విధంగా మైనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో పాయింట్స్ అనేది పెంచుకోవాలన్నమాట. డివైడెడ్ బై 100 చేస్తే మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అన్నీ అయితే మీకు ఉన్నట్టు అనమాట. సో ఓకేనా, ఆల్రెడీ లిస్టెడ్ కాయినే కాబట్టి ధైర్యంగా అయితే మీరు ప్రాజెక్ట్లో అయితే యాడ్ అవ్వండి, జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయ్యి మీరు ఈ రోజు నుంచి వర్క్ చేసుకోండి. సీజన్ 2కి ఇంకా టైం ఉందండి. సో డైలీ కూడా ఓపెన్ చేసి మీరు క్లెయిమ్ చేసుకుంటా ఉంటే మీకు సీజన్ 2 లిస్టింగ్ అయ్యేదానికి మనకి మీ దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉండేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఇప్పటికైనా మీరు జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్.